గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యశోనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంసన్నత్వం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ శాస్త్రాన్ని ప్రారంభం చేస్తున్నాను. శ్రీ ఎన్టీ రామారావు గారి కుమారులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 6:30 మూలా నక్షత్రం ప్రథమ పాదంలో ధనస్సు రాశినందు జన్మించారు. వీరి జాతకంలో ఈ ధనుర్రాశి మూలా నక్షత్రం వారికి మొన్న 2023 జనవరితో ఏలినాటి శని అయిపోయింది. అంటే 2003 జనవరితో అంటే దగ్గర అంతకు ముందు 7.5 సంవత్సరాలు కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఎప్పుడైతే ఏలినాటి శని జరుగుతుందోనండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానివ్వండి, అనుకున్నటువంటి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రజాదరణ బాగుంటుంది. ఏలినాడ్సంలో కూడా మొత్తం ఎప్పుడూ కూడా కీడు చేయదండి. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. అయితే ఏమిటంటే 2009 ఏప్రిల్ 24వ తారీఖు నుండి ఏప్రిల్ 20వ తారీఖు నుండి రాహు దశ 18 సంవత్సరాలు ప్రారంభమైందండి బాలకృష్ణ గారి జాతకంలో. అయితే ఈ రాహు దశ అనేటటువంటిది వారిది మిథున లగ్నం. ఈ మిథున లగ్నం వాళ్ళందరూ కూడా మంచి కొద్దిగా అందమైనటువంటి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారండి. ఈ మిథున లగ్నం వాళ్ళు సాధ్యమైనంత వరకు నిదానంగా నమ్రతగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రాహుదశ మిథున లగ్నానికి 3వ స్థానంలో రవి యొక్క స్థానంలో ఉన్నాడండి. ఎప్పుడైతే రవి యొక్క స్థానంలో రాహు ఉన్నాడో, ఈ రవి యొక్క ప్రభావాన్ని రాహు ఛాయాగ్రహం అవ్వటం వల్ల రవి యొక్క ఫలితాన్ని రాహు కలగజేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రాహు 3వ స్థానంలో ఉండటం 3, 6, 11 స్థానాలలో పాపగ్రహాలు చాలా బలంగా ఉంటాయి, బలంగా యోగిస్తాయి. కాబట్టి ఏమిటంటే 3వ స్థానంలో రాహు ఉండటం వల్ల 3వ స్థానాధిపతి అయినటువంటి రవి వృషభ రాశిలో ఉచ్చకి పక్క స్థానంలో ఉండటం వల్ల వీరికి రాహుదశ అనేటటువంటిది చలనచిత్ర రంగంగా కానివ్వండి, రాజకీయ రంగంగా కానివ్వండి చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ప్రతిఫలం ఉంటుంది. దాంట్లో అనేక చలనచిత్రాలు కూడా దీనిలో సక్సెస్ అయ్యి ప్రజాదరణ పెరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏంటంటేనండి, 2024 అక్టోబర్ 6వ తారీఖు నుండి రాహు దశలో రవి అంతర్దశ. అంటే 2023 డిసెంబర్ 12వ తారీఖు నుండి 2024 అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా రాహులో రవి అంతర్దశ జరుగుతోందండి. కాబట్టి ఈ రవి కూడా ఉచ్చకి పక్క స్థానంలో ఉండటం వల్ల, ఈ రవి శుక్రుడితో కలవటం వల్ల, పోతే గురువు రవిని చూడటం వల్ల ఈ యొక్క ప్రభావం, రవి యొక్క ప్రభావం బాగుండటం ఒకటి, పోతే ధనుర్రాశి వాళ్ళకి గురువు 6వ స్థానంలోకి రావటం ఒకటి, పోతే వీటి యొక్క ప్రభావం వల్ల వీరు రాజకీయ రంగంలో వారి యొక్క విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఎన్నికల సమయంలో కూడా వారి యొక్క సీటు గెలిచేందుకు కార్యసాధనకు కావలసినటువంటి బలం కూడా చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. బాలకృష్ణ గారి జాతకంలో
27 తర్వాత గురుదశ 16 సంవత్సరాలు ప్రారంభం అవుతుందండి. ఈ గురుదశ అనేటటువంటిది ఇంకా బాగుంటుంది. రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, చలనచిత్ర పరంగా కానివ్వండి, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడ్లో శుక్రుడు కానివ్వండి, రవి కానివ్వండి, కొన్ని రాజకీయాలకి సంబంధించినటువంటి అభివృద్ధి జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాహులో రవి జరుగుతోంది కాబట్టి రాజకీయ రంగంలో కార్యసాధనకి వీరికి కావలసినటువంటి బలం చేకూరి ప్రజాదరణ పొంది రేపు పార్టీలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పదవి బాధ్యతలను కూడా చేపట్టేటటువంటి అవకాశాలు బాలకృష్ణ గారి జాతకంలో ఉన్నాయండి. అయితే ఏమిటంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా కొంత బలహీనంగా ఉన్నారు. ఎప్పుడైతే రాహుకేతువులు ఇద్దరూ బలహీనంగా ఉన్నారో రాహువుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు, కేతువుకు అధిష్టాన దేవత ఈశ్వరుడు. కాబట్టి రుద్రాభిషేకం కానివ్వండి, రుద్రహోమం కానివ్వండి, చండీ హోమం కానివ్వండి, గణపతి హోమం కానివ్వండి, ఇవి చెయ్యటం ఒకటి. దశమంలో రాహు ఉండటం వల్ల రాహువుకి సంబంధించినటువంటి గ్రహానికి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారండి. అందుకని అమ్మవారి గుళ్ళల్లో ఎక్కువగా కుంక పూజ, సహస్రనామార్చన, అష్టోత్తర నామార్చన కొద్దిగా వీరు స్వయంగా కనుక చేసినట్టయితే ఈ ప్రభావం వల్ల ఆరోగ్య లోపాలు రాకుండా కొద్దిగా వీరు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అదండి బాలకృష్ణ గారి యొక్క జాతకంలో జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క బలాబలాల వల్ల వీరు కొంత అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి యొక్క జాతక విశేషాలు. వీరు 1954 ఫిబ్రవరి 17వ తారీఖు ఉదయం 10:30 ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారండి. అయితే వీరికి ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అష్టమ శని ప్రారంభమైంది. అంటే ఇప్పుడు కూడా అష్టమ శని ఉందండి. 2025 జూలై వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది. ఈ అష్టమ శని జరగటం వల్ల ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం లేకుండా ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. అయితే ఏమైందంటే మొన్న మే 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు వచ్చినాయి. ఆ రోజు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి గురువు వచ్చాడు. ఎప్పుడైతే వృషభ రాశిలో గురువు చేస్తున్నాడో కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం వారికి గురువు లాభస్థానంలోకి రావటం వల్ల అష్టమ శని జరుగుతున్నప్పటికీ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని సీట్లు కొద్దిగా బలం ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉందండి. అయితే ఒకటి, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు గురుగ్రహం కనుక బలంగా ఉన్నట్టయితే అష్టమ శనిని కొంత కంట్రోలింగ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే గురువు శని 2 గ్రహాలు బలహీనం అవ్వటం వలన కిందటి ఎన్నికల్లో కొద్దిగా దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కిందటిసారి కంటే కూడా కొన్ని రాజకీయ పరంగా కొంత బలం చేకూరటానికి అవకాశం ఉంది. వీరు అనుకున్నటువంటి సీటు కంటే 1-2 సీట్లు ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. ఎప్పుడైతే కర్కాటక రాశికి లాభస్థానంలో ఉన్నాడనంటే గురువు లాభాన్ని చేకూరుస్తాడు. అంటే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రంగంలో చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి యోగం పట్టింది అంటే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయిపోతాడని కాదండి. ఒక వ్యక్తికి యోగం పట్టింది అంటే సాధ్యమైనంత వరకు వారికి ఉన్నటువంటి పరిస్థితులలో వారు ఉన్నటువంటి అవకాశంలో యోగం పడుతుంది అని అర్థం.
అంతేగాని ఒక్కసారి ఉన్నట్టుండి మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతారు అని కాదు. కాకపోతే ఏంటంటే వారికి ఉన్నటువంటి దాంట్లో కొంత అభివృద్ధి జరుగుతుంది అని. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారికి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు దగ్గర నుంచి మళ్ళీ 2025 మే దాకా కూడా గురువు లాభస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ గురువు లాభస్థానంలో ఉండటం వలన కొంతవరకు బలం చేకూరి కొన్ని స్థానాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 2025 వరకు కూడా కేసీఆర్ గారి జాతకంలో రాహు దశ జరుగుతోందండి. ఇప్పుడు ఏమంటారంటే దశాఛిద్రం అంటారు. దశాఛిద్రం అంటే 2024 కల్లా రాహు దశ అయిపోతుంది. అంటే దశాఛిద్రం అంటే ఏంటంటే రాహు దశలో కుజుడు అంతర్దశ వస్తుంది, అదే చివరి బిట్టు. కాబట్టి దాన్ని దశాఛిద్రం అంటారు. కాబట్టి ఏమిటంటే ఈ కుజుడు అనేటటువంటిది స్వక్షేత్రంలో ఉండటం వల్ల రాహు గురువు యొక్క స్థానంలో ఉండటం వల్ల, గురువు గోచార రీత్యా లాభస్థానంలో ఉండటం వల్ల కొన్ని ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే 2025 నుండి కేసీఆర్ గారి జాతకంలో గురుదశ ప్రారంభమవుతుంది. కాబట్టి గురుదశ 16 సంవత్సరాలు ప్రారంభమవుతుందండి 2025 నుండి. అక్కడి నుంచి వీరికి మళ్ళీ రాజకీయంగా కొన్ని యోగాలు, కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు నిర్వహించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే దశాక్షేత్రం జరగటం వల్ల రాహులో కుజుడు, ఈ కుజుడికి కొద్దిగా జపాలు చేయించడం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం కానివ్వండి, లేదా కొన్ని హోమాలు, కొన్ని యాగాలు, కొన్ని యజ్ఞాలు కుజుల్లో కనుక చేసినట్టయితే, ఎందుకంటే ఈ కుజుడు జరగటం వల్లనే కేసీఆర్ గారు ఇంతకు ముందు పడి కొన్ని బోన్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అది కుజుడిలో మాత్రమే సంభవం అవుతుంది. ఎందుకంటే కుజుడు ఎముకల మీద పనిచేస్తూ ఉంటాడు, ఎముకలు, నరాలు వీటి మీద. కాబట్టి ఏమిటంటే ఈ కుజుడు 2024 వరకు జరుగుతోంది. కాబట్టి కుజగ్రహానికి సంబంధించినటువంటి ఉపశాంతులు కనుక చేసినట్టయితే ఈ 2024 అంటే మంది ఏంటంటేనండి డిసెంబర్ టు డిసెంబర్ కాదు, మంది చాంద్రమానం. చాంద్రమానం అంటే ఏంటంటే మంది ఏప్రిల్ టు ఏప్రిల్, సంవత్సరాది టు సంవత్సరాది. కాబట్టి 2025 డిసెంబర్ అనుకున్నటువంటిది 2026 మార్చి ఏప్రిల్కి వెళ్తుంది. అంటే అప్పటిదాకా కూడా కుజుడు కొద్దిగా దోషంగా ఉండటం వల్ల వారికి కనుక కొన్ని ఉపశాంతులు చేసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే కొన్ని దీర్ఘ వ్యాధులకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమిటంటే సాధ్యమైనంత వరకు దైవ బలం కనుక ఉన్నట్టయితే గ్రహ బలం తగ్గి ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కాబట్టి పచ్చరాయి ఉంగరం ఒకటి పోతే, జరుగుతున్నటువంటి దశ ఇప్పుడు రాహు దశ జరుగుతుంది కాబట్టి రాహులో గోమేధికం, 2025 నుంచి గురు దశ వస్తుంది కాబట్టి గురువులో కనకపుష్య రాగం, చూపుడు వేల కనుక పెట్టినట్టయితే వీరికి ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు జరుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3.